కలిగిన దేవుణ్ణి, నిన్ను నన్ను ప్రేమించి తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆ దేవుణ్ణి మనందరం కూడా ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఇష్టపడదాం. ఈ సమయంలో నిలబడి ఉన్నవారైనా కూర్చున్న వారైనా సరే మన మనసులో దేవుని వైపు ఉంచి మరి ఏ ఆలోచన లేకుండా ఆయన వైపు మనందరం కూడా చూస్తూ మన రెండు చేతులు పైకెత్తి, అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి, ఎవరు ఇటు అటు చూడకుండా, ఎవరు ఇటు అటు తిరగకుండా, ఇది ప్రభు మనతో ఉండే సమయం. ఆయన గౌరవించబడవలసిన సమయం, ఆయన ఘనపరచబడవలసిన సమయం, ఆయన హెచ్చించబడవలసిన సమయం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, అనాలోచనతో ఉండకుండా ప్రతి ఒక్కరు నోరు తెరిచి అందరం కూడా ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. బిగ్గరగా అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. చెప్పండి, యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. గొప్ప దేవుడా మీకు వందనాలని చెప్పండి. మా కొరకు ప్రాణం పెట్టిన మా దేవా మీకు వందనాలని చెప్పండి. మా పాపముల నుండి మమ్మల్ని విడిపించిన వాడా మీకే స్తోత్రాలని చెప్పండి. పరిశుద్ధుడు అయిన యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. అందరూ నోరు తెరిచి బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి. అందరూ దేవుని స్తుతించాలి. అందరూ దేవుని నామాన్ని ఘనపరచాలి. ఇదిగో మన స్తుతుల మీద ఆశ్రయుడై ఉండడానికి ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన కెరూబులు, సెరూబులు, ఖడ్గవీరులు, యుద్ధవీరులు, పరలోక దూతల సమూహంతో కూడా సింహాసనాసీనులుగా ఆయన మన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతుండగా, మన స్తుతులను అందుకోవడానికి ఆయన ఇష్టపడుతుండగా, వాళ్ళు స్తుతిస్తుండగానే, ఆరాధిస్తుండగానే మనల్ని తన ఆత్మతో నింపాలని, మన పరిస్థితులన్నీ మార్చాలని, మనకు స్వస్థతను కలిగించాలని, మన హృదయంలో నెమ్మదిని ఇవ్వాలని, మన బాధలని కలిగించాలని, మన హృదయంలోనే ఓదార్పును దయచేయాలని, ఆదరణ దయచేయాలని, ఇదిగో కృంగిపోయిన మనల్ని ప్రోత్సహించాలని, పురికొల్పాలని, ధైర్యపరచాలని, మన భుజము తట్టాలని, మమ్మల్ని నిలవబెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా, సమాధానముతో మనల్ని నింపాలని ఆయన ఇష్టపడుతుండగా, ఆయన మన మధ్యలో సంచరించడానికి, నీ పక్షంగా ఉండడానికి, నీ ప్రక్కనే ఉండి నేను బలపరచడానికి ఇష్టపడుతుండగా, ఈ సమయంలో దేవునికి అవకాశం ఇస్తావా? పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో చేర్చుకుంటావా? యేసయ్యకు హృదయంలో స్థానం ఇస్తావా? అన్నిటిని మర్చిపోయి దేవుణ్ణి స్తుతిస్తావా? అన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుణ్ణి స్తుతిస్తావా? నీ చింతలు, నీ బాధలు, నీ దుఃఖము, నీ వేదన అన్నిటినీ ప్రక్కన పెట్టి ఈ సమయంలో ప్రభువును స్తుతించగలుగుతావా? అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని తెలియజేద్దాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని తెలియజేద్దాం. మన అంగీకారాన్ని తెలియజేద్దాం. దేవా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తుతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. బిగ్గరగా అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. మీకు ఈ పాట వచ్చిన ఎడల నాతో కూడా కలిసి పాడండి. రాని ఎడల మరి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, నీవు ప్రభు మాత్రమే ఉన్నారనే ఆలోచనతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో యేసయ్యను మనందరం కూడా స్తుతించడానికి, ఆరాధించడానికి ఇష్టపడతాం. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మర్చిపోండి. మీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు మర్చిపోండి. ఇంకా వేరే ఆలోచన లేకుండా సమయంలో ప్రభువును మాత్రమే చూస్తూ, సింహాసనాసీనుడైన ప్రభువును మాత్రమే చూస్తూ ఆయనను స్తుతిద్దాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దయను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కరుణను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమించి రక్షించాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రం.
అనే పాట పాడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. అందరం చప్పట్లు కొడుతూ చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతిమైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతిమైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. చప్పట్లు కొడదాం, అందరం కూడా చప్పట్లు కొడదాం, ప్రభువుని ఆరాధిద్దాం. మన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు, ఆయన చేతిలో మనల్ని నక్షత్రంగా ఉంచిన దేవుడు ఆయన. ఆయన చేతిలో నిత్య సుఖాలు మనది. ఆయన కరుణహస్తమే మనల్ని కాపాడుకోవాలి. ఆయనే మనకు తోడై ఉండి మనల్ని నడిపించుచున్న దేవుడు మరి. మనల్ని హెచ్చించువాడు, మనల్ని బలపరచువాడు, మనల్ని కనపరచువాడు ఆయనే అని సమీపంలో ప్రభువుని స్తుతిద్దాం. మన చేతి నీడలో మనల్ని దాచే దేవుడు, మన రెక్కల నీడలో భద్రపరిచేటువంటి దేవుడు, మన అరచేతులలో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడు యేసయ్య. ప్రతి ఒక్కరు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, ఆయన కృప మనల్ని విడిచిపోలేదు. ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని కనపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. పాడదామా? అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. అరచేతిలో చెక్కుకున్నానంటివే, నా చేతిలో నక్షత్రం అంటివే. ఈ చేతిలో నిత్య సుఖము ఉండగా, ఆ కరుణాహస్తమే నాకు చాలెయా. నీ చేతిలో నిత్య సుఖములుండగా, ఆ కరుణాహస్తమే నాకు చాలెయా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. పాడాలి. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతిమైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా,
లేని వారముగా, ఎన్నిక లేని వారంగా, ఏ మనిషి లేని వారంగా మనం ఉన్నప్పుడు, జారిపోయిన, పడిపోయిన, చల్లారిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని విడవకుండా, ఆయన మనల్ని ఎడబాయకుండా, మన కొరకు ఎదురు చూసిన ప్రేమ ఆయన, మన కొరకు పరిగెత్తిన ప్రేమ, మనల్ని ముద్దాడిన ప్రేమ, మనల్ని తన కౌగిలిలో చేర్చుకున్న ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమను స్మరిద్దామా? ఆయన ప్రేమను స్మరిద్దామా? ఆయన ప్రేమను బట్టి ఆయనను స్తుతిద్దామా? యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినందుకు, ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఎవరో చూపలేని ప్రేమను నిన్న ఎడల చూపుతున్న దేవా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. Tani
ఈ పాట రానప్పుడు నేను ఒకసారి ఒకటికి రెండు సార్లు 3 సార్లు పాడుతున్నప్పుడు మీరు విని మరలా మీరు పాడటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు మన 2 చేతులు పైకి ఎత్తుతారు. నాతో కూడా కలిసి పాడండి. నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. మరలా ఒకసారి పాడదామా? నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా యందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఇదిగో కొద్ది నిమిషాలు అయ్యా మీ మందిరములో ఇదిగో సంఘముగా మీ ఎదుట కూడి ఉన్న మేమందరం మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామమును ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధనలో పాల్పొంగులు పొందని నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. ఇదిగో అందరూ హృదయపూర్వకంగా యథార్థమైన మనసుతో, ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని ఆరాధించారు. ఇదిగో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి. ఇదిగో మిమ్మల్ని ఆరాధించి ఉండగానే అయా నీ బిడ్డల పరిస్థితులన్నీ మీరు మార్చి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఇదిగో ఆయన నీ బిడ్డలను మీరు దర్శించి ఇదిగో వారి పరిస్థితులని చక్కబరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం, సమాధానం, క్షేమం నీ బిడ్డలు ఎల్లప్పుడూ అనుభవించగలిగినట్లుగా పరిస్థితులను చక్కపరిచి మేలులతో నీ బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా నడిపించమని, మా ఆరాధన వారు మీరే మహిమ పొందినందుకు అయా మీకు వందనాలు. మీకు మీరు ఘనపరచబడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఉన్న సమయం అంతా కూడా మీ కృప చేత మమ్మల్ని నడిపించున్నారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.